ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHO ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ రాసి మేనేజ్మెంట్కి తెలిపినా సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్. అది ఏదన్నా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారని ఒక మెసేజ్ వచ్చింది అనుకోన్నా, తెల్లారి 6 కంటే ముందే మా గేట్ల ముంగట, మా కాంపౌండ్ల ముంగట, మా గేటెడ్ కమ్యూనిటీ ముంగట బ్యారికేడ్లు వేసి అడ్డం నిల్చొని మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియ్యారు కదా. అల్లు అర్జున్ అనేట ఆయన సంధ్యా థియేటర్ దగ్గరకు వస్తే స్టాంపేజ్ అవుతుంది అనేది సివి ఆనంద్ అనేటువంటి సిటీ పోలీస్ కమిషనర్కి తెలుసా తెలియదా? తెలిసినప్పుడు ఆయన 6 గంటల నుంచి ఇంటి ముంగట బ్యారికేడ్ వేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా ఎందుకు ఆపలేదు? సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిండు హీరో, గేట్లు బంద్ ఉన్నాయి కదా, నీ పోలీసు వాళ్ళు యూనిఫామ్లు ఉన్నారు కదా, క్రేన్ పెట్టి హీరో బండిని ఎత్తుకపోనుంటివి, నిన్నెవడు ఆపిండు? సిటీ పోలీస్ కమిషనర్కు ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి ప్రివెన్షన్ ఎందుకు చేయలేకపోయింది పోలీసు వాళ్ళు? నీ వైఫల్యాన్ని, నీ భద్రతా వైఫల్యాన్ని, నీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో ఒకరి మీద బురద జల్లాలి కాబట్టి బురద జల్లి దౌర్జన్యం చేస్తాం, మేము అధికారంలో ఉన్నాం, పోలీస్ మాది కాబట్టి దౌర్జన్యం చేస్తామని అంటే ఎట్లా కుదురుతుంది?